విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే గత 72 రోజుల నుండి అంగరంగ వైభవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పడమర వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం ముగింపు దశకు చేరుకుంది. దాదాపుగా 2 నెలలు పైబడిన ఈ కాలంలో అమ్మవారి జాతర మేడ ప్రాంగణంలో అన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అలాగే సేవా తత్పరతతో నిండిన పలు కార్యక్రమాల నిర్వహణతో ఆ ప్రాంతం శోభాయమానంగా వెలుగొందుతూ వచ్చింది. అమ్మవారి ఘనతకు మరింత వన్నె చేకూర్చే విధంగా జరిగిన కార్యక్రమాలతో ఆ ప్రాంతం వెల్లివిరిసింది. దీనిలో భాగంగా తుదిఘట్టం ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదించే కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లతో అంతా పకడ్బందీగా సాగింది. ఈ క్రమంలో క్యూ లైన్ల ద్వారా వేచి ఉండిన భక్తులు కుంభంలో తమ నైవేద్యాలను పోసి అమ్మవారికి నివేదించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొలుపుల కమిటీ అధ్యక్షులు చోడే బాలు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇతర ప్రాంతాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహానికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సారథ్యంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో. దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో.
బతికేటోళ్ళ మట్టి బిసిగి బతికేటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసేటోళ్ళ కండవరు నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు ఏలూరు పడమర వీధి గంగనమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 2:35 కుంభం అనేది పోయటం జరిగింది అమ్మవారికి నైవేద్యం. మరి దాదాపుగా రాత్రి 8 గంటల వరకు ఈ కుంభం కార్యక్రమం అనేది జరుగుద్ది. ఇప్పటికే సుమారు ఒక 2 లక్షల మంది వచ్చారు. అలాగే ఎంతమంది వచ్చినా సరే భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించాం. అదేవిధంగా రేపు జరగబోయే అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కూడా 2000 మంది కళాకారులతో 63 మంది వేషాలతో 2000 మంది కళాకారులతో అమ్మవారిని అంగరంగ వైభవంగా నగర సంచారం చేస్తూ ముగిస్తామండి. మరి భక్తులందరికీ చిన్న విన్నపం, కొర్లబండి చుట్టూరు కూడా జనాలు ఎవరూ వెళ్లకుండా 11 మంది పంబలవారిని కొర్లబండి చుట్టూరు పెట్టి అందరికీ బొట్లు పెట్టే కార్యక్రమం పెట్టాం. ఎవ్వరూ కూడా కొర్లబండిని టచ్ చేయొద్దు. అందరికీ పోలీసుల హెచ్చరిక కూడా అండి. అది దయించి ఎవరు కూడా కొర్లబండి చుట్టూరు వెళ్ళొద్దండి. మన ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతరకి ఇంత వైభవంగా జరిగిందంటే ముఖ్య కారణం మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారు, అదేవిధంగా మేయర్ శ్రీమతి షేక్ నుజ్జి గారి సహాయ సహకారాలతో అటు మున్సిపల్ స్టాఫ్ అవనండి, అలాగే పోలీస్ శాఖ అవనివ్వండి, దాదాపు వాళ్ళు పోలీస్ శాఖని 900 మంది పోలీసుని పెట్టారు మాకు. అదేవిధంగా మున్సిపల్ శాఖ అక్కడి నుంచి 350 మంది స్టాఫ్ని ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇవాళ లోకల్ హాలిడే ప్రకటించడం మా అందరికీ కూడా చాలా ఎంతో ఆనందదాయకం. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవనండి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేశారండి మాకు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా పడమర వీధి గంగనమ్మ జాతర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్.